హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఫంక్షన్స్లో పప్పుచారు చేసుకుంటాం కదా, ఎలా చేస్తామో చూసేయండి. ఫస్ట్ ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి. అంటే ఫంక్షన్స్లలో చేస్తారు కదా, మామూలుగా ఇంట్లో కాకుండా ఫంక్షన్స్లో ఎలా చేస్తారో చూసేయండి. మీకోసమని వీడియో తీశాను. పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి రెండు కలిసి వేసుకోవాలి ఫస్ట్. అండ్ జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి బాగా. పచ్చిమిర్చి అనేది ఆయిల్లో రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఉన్నాయనుకో చాలా బాగుంటుంది టేస్ట్. అంటే బ్రౌన్ కలర్ వచ్చాయనుకో బాగుంటుంది. అలాగే వేసామనుకో ఎలా ఉంటుందంటే టేస్ట్ అస్సలు బాగోదు. పచ్చిమిర్చి అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఫస్ట్. అలా ఫ్రై అవుతేనే బాగుంటుంది. చూసేయండి పప్పుచారు ఎలా చేస్తున్నారు. అండ్ ఏంటిది, కొత్తిమీర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువనే పెడతాం కదా సాంబార్, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే ఎక్కువనే వేసుకున్నాం. చూడండి, మా అత్తయ్య చేస్తున్నది పప్పుచారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ గిన ఆయిల్లోనే వేయించుకోవాలి బాగా. అదే అందరికీ తెలిసిందే కదా. మా సైడ్ అయితే ఇలా చేస్తాం పప్పుచారు. మీ సైడ్ ఎలా చేస్తారు? అండ్ చింతపండు రసం కలిపి పెట్టుకున్నాం కదా, అది గిన పోసేసుకోవాలి. అండ్ బిర్యానీ ఆకులు వేస్తే ఏంటంటే సాంబార్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు అలా ట్రై చేయండి. ఇది పప్పు, ఉడకబెట్టుకున్న పప్పు. అండ్ పప్పులో మేము ఏమేమి వేసామంటే శనగపప్పు అండ్ కందిపప్పు రెండు క్వాంటిటీ ఈక్వల్ కాకుండా ఇది కొంచెం అది కొంచెం, అంటే శనగపప్పు కొద్దిగా తక్కువ తీసుకున్నాం, కందిపప్పు ఎక్కువ తీసుకున్నాం. మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా. చింతపులుసు అనేది బాగా మసలాలి. అది మసలాక ఇలా వేసుకోవాలి పప్పు అనేది. పప్పు మెత్తగా రుబ్బుకోవాలి ఫస్ట్. మెత్తగా ఉండాలి, చాలా మెత్తగా ఉంటేనే పప్పుచారు అనేది టేస్ట్ వస్తుంది బాగా. ఇది గిన కొద్దిగంత మసలాలి. కొద్దిగంత మసలాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చింతపండు రసం అనేది బాగా మసలాలి. లాస్ట్ వరకు చూసినట్లయితే సబ్స్క్రైబ్